మన దేశాన్ని జూన్ నెల విషాదం వెంటాడుతుంది. ఈ నెలలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కన్నుమూయడం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 2023 జూన్ 2న ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 260 మందికి పైగా మరణించారు. దాదాపు 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ విషాదం నుంచి కోలుకుంటుండగానే పంజాబ్లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కూడా జూన్ 2వ తేదీనే జరగడం మరింత కలిసివేసింది. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్లో జరిగిన ఈ రైలు ప్రమాదం అందరిలోనూ భయాన్ని పెంచేసింది. తొలుత 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజన్ బోల్తపడి ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. 2023, 2024 సంవత్సరాల్లో జూన్ నెలలోనే ఈ ప్రమాదాలు జరగక ఈ ఏడాది కూడా జూన్ 12న గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలడంతో 241 మంది మరణించగా విమానం మెడికో హాస్టల్పై కూలడంతో మరో 30 మంది మరణించారు. ఇలా భారత్కు జూన్ నెల వరుస విషాదాలను తీసుకొస్తూ శోకాన్ని మిగిల్చింది.